या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिनामदूतं मनसा स्मरामि। हरिः ओम्। చెప్పండి। ఓం నమః శివాయ। చెప్పండి। ఓం నమో నారాయణాయ। చెప్పండి గట్టిగా। ఓం శ్రీమాత్రే నమః। పరమ పూజ్య శ్రీ 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 శివానంద సరస్వతి మహారాజ్ వారికి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ గురుబంధులందరికీ కూడా హరి ఓం। అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా కాలం తర్వాత ఆశ్రమానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు। 3 వారాలా? 3 వారాలు కరెక్ట్ గా, అదైతే 3వ వారం। సరే, అయితే టైం తక్కువగా ఉంది కదా। భగవద్గీతలో మనము జ్ఞానయోగం 107వ పేజ్ అమ్మా, పేజ్ నెంబర్ 107। 107 చూడండి। గతంలో భగవంతుడు ఏమన్నాడంటే, సాధువులకి పరిత్రాణాయ సాధూనాం, సాధువులకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను కాపాడుతాను అని చెప్పేసి అన్నాడు। అయితే ఏమండి, భగవంతుడు అనంత శక్తిమయుడు కదా, మరి సాధువులకి ఇబ్బంది కలిగిన, ధర్మానికి ఇబ్బంది కలిగిన కాపాడడానికి పుడతాను అంటున్నాడు కదా, అంత శక్తిమంతుడు పుట్టి కాపాడాలా? ఎక్కడైనా ఉండి కాపాడేయచ్చు కదా, ఎందుకండి పుట్టడం అనేది ప్రశ్న। అయితే ఆయన ఎందుకు పుడుతున్నాడంటే, ఇక్కడ 9వ శ్లోకంలో చెప్తున్నారు, జన్మ కర్మే చ మా దివ్యం। చెప్తారా శ్లోకం? జన్మ కర్మే చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నేతి మామేతి సోర్జున। మళ్ళీ జన్మ కర్మే చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నేతి మామేతి సోర్జున। భగవంతుడు ఏమంటున్నాడంటే, ఓ అర్జున, అర్జున ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి జన్మలు ఎందుకు ఎత్తుతున్నాడంటే, ఏవం యో ఏవం ఏవైతే నా జన్మలు
ఏవైతే ఉన్నాయో వాటిని దివ్యమైనటువంటివి, దివ్యమైనటువంటి అంటే శంకర్ల భాష్యంలో అంటారు శుభప్రదమైనటువంటివి, మంగళపరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో జన్మలు, అవి జన్మ కర్మ చమే, మే జన్మ మే కర్మ, నా జన్మలు ఏవైతే ఉన్నాయో, నా కర్మలు ఏవైతే ఉన్నాయో, కర్మలు అంటే మనం చేస్తే కర్మ, భగవంతుడు చేస్తే లీల. భగవంతుడు ఏం చేస్తాడు? లీల చేస్తాడు. మనం ఏం చేసుకుంటాం? కర్మలు చేసుకుంటాం. అందుకని ఏమంటున్నారంటే ఆ దివ్యమైనటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వేత్తి తత్వత అన్నారు. అంటే తత్వత ఉన్నది ఉన్నట్లుగా వేత్తి తెలుసుకుంటాడు. అదే కదా. ఏం తెలుసుకోవాలండి అంటే భగవంతుడు అవతారము ఎత్తాడు, మనము పుడతాం, భగవంతుడికి కర్మలు ఉండవు, లీలలే ఉంటాయి. అయితే భగవంతుడు పుట్టినప్పుడు ఆయన పుట్టుకకు సంబంధించిన ఉన్నది ఉన్నట్టుగా తత్వరహస్యం, సత్యము ఏదైతే ఉందో దానిని ఎప్పుడూ కూడా నిరంతరం మననం చేసుకోవాలి. భగవంతుడు ఎందుకు అవతారం ఎత్తుతున్నాడు అంటే భక్తుల కోసమే. ఆయన ఎక్కడో ఉండి ఈ శిష్టుల్లో అందరినీ కూడా ఈ రక్షించి దుష్టుల్ని కాపాడొచ్చు, కానీ ఎందుకు భూమి మీదకి అవతారం వస్తున్నాడంటే సాధకుడికి నామము చేత గాని, రూపము చేత గాని, భావము చేత గాని ఏదో రకంగా పట్టుకుంటాడేమో అన్న ఉద్దేశంతో కరుణామైనటువంటి దయా సింధు భగవంతుడు దిగి వచ్చి మనసుని కట్టిపెట్టడం కోసము అటు దుష్టుల్ని శిక్షించడము అవుతుంది, ఇటు మంచి వాళ్ళని కాపాడడం జరుగుతుంది, సాధకుల మనసుని కట్టిపెట్టడం, మూడు విషయాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అంతేకాకుండా ధర్మాన్ని కాపాడటం అది ఎలాగా ఉంటుంది. అందుకని ఎందుకు అవతారాన్ని ఎత్తుతున్నాడంటే ఆయన భావము చేత, నామము చేత, మహిమ చేత మనసు నిలబడడం కోసము ఆయన అవతారాన్ని స్వీకరిస్తున్నాడు. ఆ విషయం తత్వవేతిత అన్నాడు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప మనం ఏదో సినిమా కాచా విన్నట్టుగా భగవత్ కథను వినము గాని, లేదంటే ఒకసారి 2 సార్లు విని 3 సార్లు ఈ స్టోరీ నాకు తెలుసండి ఎన్నిసార్లు వింటాము అన్న లేగి భావం, అంటే తేలికతనం అనేది ఉండకుండా మనసు చేత వేట్టి తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటాడో, ఎలా తెలుసుకుంటామండి అంటే అందుకనే చూడండి భాగవత కథలన్నీ కూడా కృష్ణ పరమాత్మ కథలు, రామాయణ కథలన్నీ ఈ యొక్క భగవంతు లీలా కథలే కదా. ఒకసారి రామకృష్ణులు అంటే రామకృష్ణ పరమహంస కాదు, బలరాముడు కృష్ణుడు ఇద్దరూ కలిసి తోటి పిల్లలతో కొంతమందితో ఈ లేగ దూడలను తీసుకుని అడవికి వెళ్ళారు. అడవికి వెళ్తే కాసేపు అయ్యేటప్పటికి కొంత సమయం తర్వాత ఏమైందంటే అడవిలో కారు చిచ్చు అంటుకుంది, దావా అగ్ని అంటుకుని మొత్తం వ్యాపించిపోయింది. చుట్టూ పిల్లలు, మధ్యలో పిల్లలు ఉన్నారు, చుట్టూ మంటలు వ్యాపించిపోయాయి. వ్యాపించిపోతే ఏం చేస్తారు? అందరూ పిల్లలే, కృష్ణ పరమాత్మ కూడా పిల్లవాడే, కానీ వాళ్ళకి తెలుసు ఉన్నవాడు పిల్లవాడు కాదని. అందుకని వాళ్ళు ఏం చేశారంటే కాపాడమని అడిగారు. కృష్ణ నువ్వే కాపాడాలి, నువ్వు ఎలాగైనా కాపాడుతావని నమ్మకం మాకుంది అని అడిగితే పరమాత్మ ఏమన్నాడంటే మీరందరూ అక్షులు మూసుకోండి, అంటే కన్నులు మూసుకోండి అని చెప్పాడు. చెప్పగానే మేము ఏం చేస్తాము, మేము చూస్తాం, మేము కళ్ళు మూసుకోము అని అనలేదు ఎవరు. చక్కగా కళ్ళు మూసుకున్నారు. అంటే భక్తి అంటే అలా ఉండాలి. అంటే తోటి వాళ్ళు చెప్తున్నారు కదా అని, మనకన్నా చిన్నవాడు కదా అనే భావం ఆ గోపాబాలులో ఉండేది కాదు. అందరూ కూడా అంతగా ప్రేమించేవారు కృష్ణ పరమాత్మని. ఎప్పుడైతే కళ్ళు మూసుకోండి అన్నాడో అందరూ మూసుకున్నారు. మూసుకోగానే ఆ చుట్టూ ఉన్న దావాగ్ని ఏం చేశాడంటే అమాంతం నోట్లో వేసేసుకున్నాడు. అందరూ కళ్ళు తెరిచి చూడండి అంటే ఇంకా యథావిధిగా ముందు ఎలా ఉందో అలాగే ఉందంట. అందరూ కూడా కృష్ణ పరమాత్మని జై జయ దాన చేసి, జై జయ ధ్వనులు చేసి అందరూ కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కథలో ఏముంది అసలు? ఏం తలుచుకోవాలి ఈ కథలో మనం
అంటే ఇక్కడ చూడండి, మనకి తత్వత, వేత్తి తత్వత అన్నాడు. అంటే ఇందులో రహస్యాన్ని పట్టుకోవాలి. దావాగ్ని అంటే మనం ఉండే ఎక్కడ పట్టుకుంది దావాగ్ని? వీళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పండి? వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఎక్కడుంటే కార్చిచ్చు పట్టుకుంది, అగ్ని వ్యాపించిందని చెప్పాను కదా. ఎక్కడున్నారు వీళ్ళందరూ? అడవిలో ఉన్నారు. అడవి అంటే ఈ సంసారమే అడవి. తీరుతెన్ను ఉండదు, ఒక గమ్యం ఉండదు. అడవికి ఒక గమ్యం ఉంటుందా? ఏదో కష్టపడేవాడు ఏదో దారిని ఎత్తుక్కుని వెళ్ళాలి తప్ప ఒక గమ్యం, అగమ్య గోచరంగా అడవి ఉంటుంది. అందుకని సంసారం కూడా ఓ తీరు ఉండదు, ఓ దిక్కు ఉండదు, ఏమీ ఉండదు. అటువంటి ఆ సంసారంలో ఉన్నప్పుడు మనకుండే ఏవైతే కోరికలు గాని, కామాలు గాని, ఇవన్నీ మనల్ని ఎప్పుడు కూడా దావాగ్నిలా చుట్టుకుంటాయట. ఇలా చుట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? పక్కింటి అమ్మకి దగ్గరికి వెళ్ళి, పొరుగింటి అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, ఏమవుతుంది? అది కార్చిచ్చు అయిపోతుంది. ఏమవుతుంది? కార్చిచ్చు అయిపోయి ఇంకా వ్యాపించిపోతుంది తప్ప ఆరే ప్రసక్తి ఏమి ఉండదు. ఎందుకంటే పొరుగింటి అమ్మకి పక్కింటి అమ్మకి చాలా ఇష్టం ఇలాంటి. అప్పుడు ఏం చెయ్యాలంటే, అక్కడికి కాదురా నువ్వు వెళ్ళాల్సింది, నిన్ను కాపాడేవాడు ఒకడున్నాడు. ఎందుకంటే సమాజంలో కష్టాలు మనిషికి వస్తూ ఉంటాయి, ఉండాలి కూడా. వస్తున్నప్పుడే చూడండి, చీకటి ఉన్నప్పుడే పగటి యొక్క వెలుగు యొక్క ఆ గుర్తింపుని మనం గుర్తించగలం. కష్టం వచ్చినప్పుడే ఆ సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఎప్పుడు సుఖంగా ఉన్నాం అనుకోండి, వెలుగు తెలుస్తుందా మనకి? తెలియదు. ఆ కష్టంలోనే మనం భగవంతుణ్ణి ఆరాధించగల అవకాశం ఉందనుకోవాలి తప్ప ఎప్పుడు నాకే కష్టాలు ఇస్తాడు, బోల్ పూజలు చేశాను అయినా నాకే కష్టాలు అన్న భావన ఎప్పుడు కూడా మనకి రాకుండా ఉండాలి. అయితే ఎప్పుడైతే ఈ అగ్ని వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఏమవుద్ది? కాచుచ్చులా పట్టుకుంటుంది. మనసులో కడుపులో పెట్టుకుని దాచుకునే వాళ్ళు చాలా తక్కువ సమాజంలో. 100కి 1 ఉంటారు. మిగతా 90% మంది కూడా ఎందుకంటే వేరే ఒకప్పుడు చక్కగా కూర్చుని గుమ్మాల దగ్గర కూర్చుని చక్కగా ఏమీ మాట రాని వాళ్ళు కూడా చక్కగా భజనన్నా చేసుకునేవారు. ఇప్పుడు అది మానేశారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడమే అయిపోయింది. అందుకని మనం అలా చేయకూడదు. ఎప్పుడు నీకు కథ చెప్తుంది, నేను చెప్పట్లేదు సుమి. ఏం చెయ్యాలంటే భగవంతుణ్ణి శరణ వేడ, ఇంకో ఆ దారి లేదు, ఇంకా ఎవరు తీర్చలేరు. ఎందుకంటే అగ్ని ఏం చేస్తుంది? అగ్ని యొక్క లక్షణం ఏంటంటే దహించేస్తుంది. ఒక గంట, ఓ 2 గంటలు, 3 గంటలు అలా ఓపిక పడ్డామంటే ఎప్పటికొకప్పుడు మనము అందులో పడి కాలిపోతాం. అదే భగవంతుణ్ణి శరణ వేడితే భగవంతుడు దాన్ని పుచ్చేసుకుంటాడు. అందుకే ఎందరో మంది మహాత్ముల కథలు వీటి గురించి చెప్తూ ఉంటాయి. అందుకనే కళ్ళు మూసుకోండి అన్నాడు. కళ్ళు ఎందుకు? అక్షుహు అన్నాడు. అంటే అక్షు అంటే అక్షయం. మనకున్న కోరికలకు గాని, మనకున్న రాగద్వేషాలకు గాని అంతులేదు. అంతులేనప్పుడు ఎప్పుడొకప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఆ ఫుల్ స్టాప్ పెట్టడమే కళ్ళు మూసుకోవడం. కళ్ళు మూసుకుంటే అన్ని స్తంభించిపోతాయి. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే, మీరు బింబెనెత్తిపోవద్దు, వాళ్ళందరూ ఏమవుతున్నారు? భయపడిపోతున్నారు కదా, మీరు భయపడద్దు, కళ్ళు మూసుకోండి అన్నాడు. మనం కూడా ఈ సంసారం అనే దావాగ్నిలో కొట్టుకుపోకుండా ఉండాలి అంటే భగవంతుణ్ణి శరణు వేడాలి. అలా శరణు వేడమే వేత్తి తత్వత, ఉన్నది ఉన్నట్టుగా. ఈ కథ చాలా చిన్న కథ, చూడ్డానికి ఎలా అనిపించిందంటే వినే వాళ్ళకి చాలా చిన్న కథ, భగవంతుడు అందరినీ భలే కాపాడాడు, భలే భలే అనిపిస్తుంది. కానీ ఈ కథలో ఉన్న చిన్న కథలో రహస్యం చూసారు ఎలా పెట్టాడో. అందుకని ప్రతి భగవత్ కథలోని మనము చిన్న చిన్న విషయాల్లో కూడా రహస్యాలు పట్టుకుని, అబ్బా ఏం భగవంతుడు ఇలా కాపాడుతాడు, వాళ్ళని అలా కాపాడాడు, గోపికలు తలుచుకుంటే చాలు ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు? గోపికలు తలుచుకుంటే. మనం తలుచుకుంటే ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు? మనకు ఉన్న లోపం ఏంటి అంటే వాళ్ళల్లో ఉన్న నిష్కల్మషమైన భక్తి. వాళ్ళు ఏం అడగరు, నువ్వే కావాలంటారు. మనం కూడా ఏది అడగకుండా నువ్వే కావాలి నువ్వే కావాలి అంటే రాకుండా ఉంటాడా అంటే వస్తాడు. ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో కష్టాలు మీద పడిపోయిన సమస్యలు పడిపోయిన సందర్భాలు ఉన్నప్పుడు ఎవరో వచ్చి కాపాడిన సందర్భాలు చాలా ఉంటాయి. అది ఎవరో కాదు, ఆ రూపంలోనే భగవంతుడు వచ్చాడని ఎరుక మాత్రం మనకు కలిగి తర్వాత బయటపడి కృతజ్ఞతా భావంతో నువ్వే ఆ రోజు కాపాడావు కదా, నువ్వే ఆ రోజు కాపాడావు కదా, నువ్వే 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 అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదంటే ఆ కాపాడాడు
భగవంతుడు కాదు, నేనే బయటకు వచ్చేసాను, నా టైం బాగుంది అనుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారా? చెప్పండి. భగవంతుడు కాపాడని గుర్తు ఉంటుంది, ఎరుకు ఉంటుంది, కానీ అది నిరంతర స్మరణ అవ్వదు. ఏదో ఒకసారి ఎప్పుడో తలుచుకుంటారు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరితో చర్చించుతున్నప్పుడు, ఇలా జరిగిందండి అప్పట్లో, నాకు భగవంతుడు ఇలా కాపాడాడండి అంటాడు. కానీ ఆ కృతజ్ఞతా భావం మనసులో పెట్టేసుకుని ప్రతి క్షణం, అంటే ప్రాణం మీదకు వచ్చేస్తే తర్వాత బతుకంతా కూడా అది నీది కాదు కదా, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ప్రతి క్షణం రెప్పపాటు సమయం అంతా కూడా ఎవరిది? ఆయనది. కాబట్టి ఆ విషయం ఎప్పుడు 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 కృతజ్ఞతాభావం కలిగి ఉండడమే వేత్తి తత్వత, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. అలా తెలుసుకుంటే ఏమవుతుందండి అంటే చెప్తున్నాడు చూడండి, 3వ లైను, చక్వా దేహం పునర్జన్మ. దేహము పునర్జన్మ, శరీరము పునర్జన్మ. అంటే పునర్జన్మ అనేది దేహం విడిచాక ఉండదు. త్యక్వా అంటే విడిచిపెట్టిన తర్వాత, దేహము త్యక్వా అన్నాడు, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ, పునర్జన్మ అనేది ఉండదు. నేతి అంటే పునర్జన్మ, నేతి అంటే పునర్జన్మ ఉండదు. మరి ఏమవుతారంటే మామేతి, మామేతి, అతను తనైపోతాడు, నేనైపోతాను అంటున్నాడు. నేనైపోతే అందులో ఏముందండి ఆనందం? బతుకుండగానే ఆనందాన్ని అనుభవించాలి కదా. ఏమి దేహాన్ని విడిచిపెట్టేసి ఆయనలో కలిసిపోతే అన్న ఆనందం ఏమన్నా ఉందా? అది మనకి ఎరుక కలుగుతుందా అసలు? నిజానికి మోక్షం అనే మాట అంటే ఇదే. మోక్షము అంటే ఎవరికైనా భయమేసేస్తూ ఉంటుంది. బతికుండగా అనుభవించలేని ఆనందము, శరీరాన్ని విడిచిపెట్టేసి ఎరుక లేకుండా అదేమి మోక్షం అండి, అదేమి ఆనందం అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. పైకి అన్నరు కానీ ఆ మోక్షం అంటే చాలా చిన్న చూపు, బెదురు సమాజంలో. నిజానికి ఈ రోజు నేనేమి భయపడినమ్మా, అనేక మతాలు ఉన్న ఈ దేశంలో ప్రతి మతంలోని ఒక సారాంశం ఏంటంటే పరమాత్మ అనేవాడు ఎక్కడో పైన ఉన్నాడు, చనిపోయాక మీరందరూ అక్కడికి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు అని ప్రతి మతము గ్రంథము చెప్తుంది. కానీ మన హిందూ మతము, మన హిందూ ధర్మము, మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే చచ్చిపోయాక కాదురా, దేహము ఉన్నప్పుడే మోక్షం అనేది నీకు భగవంతుడు తెచ్చి పెడతాడు. అది హిందూ ధర్మము, నా ధర్మం యొక్క గొప్పతనం. అది ఏ మతము చెప్పదు. మీరు మనం జల్లెడ పెట్టి వెతికినా సరే ఎక్కడా కూడా భగవంతుడు పరలోకంలో ఉన్నాడు, తీసుకుని వెళ్తాడు అనే చెప్తుందే గాని, నువ్వు బతికుండగానే నీకు మోక్షాన్ని తెచ్చి పెడుతున్న ఏకైక మతం ఏదన్నా ఉందంటే అది హిందూ మతం మాత్రమే, ఇంకేది కాదు. ఎలా అండి మోక్షము? మోక్షం అంటే ఏంటండి అంటే మనం అనుకుంటాం నేను ఎవరు, నేనంటే ఎవరు? నేను దేహమును. అవునా? నేను దేహాన్నా? నేను దేహాన్ని కాదు. మరి ఎవరు నువ్వు? ఇంద్రియాలు కాదు. నువ్వు ప్రాణాలు కాదు. ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా నువ్వు ఎవరు? మనస్సు కాదు. నువ్వు దేహేంద్రియ మనోబుద్ధులు. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే వచ్చే నేను అనేది స్పృహ, ఎరుక, ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు పుడుతుందంటే మీకు కష్టం వచ్చింది, మనసుకు ఏదో చూప్ అంది, ఎవరో అనిపించారు, నిజంగా నేను దేహము అని అనుకున్నప్పుడు వారిని మనసుని బాధ పెడితే ఏ మాత్రము చలనం లేకుండా, మనసు పుచ్చుకోకుండా ఉందనుకో, అప్పుడు ఏమవుతావు నువ్వు? వాళ్ళు బాధ పెట్టినా నీ మనసు తీసుకోలేదనుకో, నువ్వు ఆనందంగా ఉన్నట్టే. వాళ్ళు ఆనందింపజేసి మనసుని మెచ్చుకున్నా సరే నీ మనసు పుచ్చుకోలేదనుకో, నువ్వు ఏకాగ్రతతో నిశ్చల బుద్ధితో ఉన్నట్లయితే ఆనంద స్వరూపంగా, వాళ్ళు తిట్టినా ఒకలాగే, మెచ్చుకున్నా ఒకలాగే మనసు స్థిరత్వం కలిగి ఉన్నదనుకోండి, దాన్నే ఆనందము అంటే. ఇప్పుడు వరకు మనం అనుకుంటాము భగవంతుడు వేరేగా ఉన్నాడు, మనకి ఎదురుగా ఉన్నాడు, మనకి ఫోటోలో ఉన్నాడు, లేదంటే గుడిలో ఉన్నాడు, లేదంటే పుస్తకంలో ఉన్నాడు. అందుకని కదా మనం పుస్తకం దండం పెట్టుకుంటాం కదా. అంటే దీన్ని పరోక్ష అపరోక్షానుభూతి, పరోక్షానుభూతి అంటారు. అదే విషయము
భగవంతుడు అనేవాడు అక్కడ లేడు, అన్నిటా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు అన్న అనుభూతి, అంటే అపరోక్షానుభూతి, చెప్పలేము దాన్ని. చూడండి, ఒక చెరువులోంచి మట్టి తీశారు. ఏం తీశారు? మట్టి తీసి అనేక దేవుడి బొమ్మలు తయారు చేశారు. గణపతి విగ్రహాలు ఏయో చేశారు, చక్కగా పూజ చేశారు. ఆ మట్టి బయట ఉన్నంతసేపు వాసనల చేత అనేక బొమ్మలు తయారయ్యాయి. మళ్ళీ అదే బొమ్మలు పట్టుకెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తే ఏమవుతుంది? అది కూడా చెరువులో కలిసిపోతాయి. మనం బయట ఉండి అనేక వాసనల చేత ఈ ఉపాధిని, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే అనేక ఉపాధులు, అనేక బొమ్మలు తయారైపోతున్నాం మనమే. కానీ భగవంతుడు అనేవాడు నాలోనే ఉన్నాడు అన్న వెరుక కలిగిన రోజు మనము ఏమైపోతాము? ఆయన అయిపోతాం. ఇక పుట్టే అవకాశం లేదు. ఇక్కడ నాలో కలిసిపోతారు అంటే ఆనందానికి అనుభూతిని పొందుతారని అర్థం. అంటే అది చనిపోయాక వచ్చే అనుభూతి కాదు అది. మరి ఆనందానుభూతి వచ్చేసింది, ఆ పరమాత్మ అంటే ఏంటో తెలిసింది. మరి దేవుని పరిస్థితి ఏంటండి అంటే వాడికి ఆయుష్ ఉన్నంత కాలము బతుకుతాడు. బతికి వాడు ఆయుష్ తీరిపోయిన తర్వాత దేహాన్ని ఎలా విడిచిపెడతాడంటే మనం త్రయంబకం మంత్రంలో చెప్తామే, ఊర్వారుకమివ బంధన, సునాయాసంగా ఏ కష్టము లేకుండా చెట్టు నుంచి పండు ఎలా ఎవరు కొయ్యక్కర్లేదు. పండు కాయగా ఉన్నప్పుడు మీరు తుంచండి, ఎంత కష్టపడాలో. గట్టిగా తుంచితే చెయ్యి కూడా ప్రమాదం చేయకూడే సందర్భాలు ఏర్పడిపోతాయి. కానీ అదే పండు పండింది అనుకోండి, నువ్వు అసలు ముట్టుకోకలేదు, అదే జారిపోతుంది. అదే విధంగా ఈ దేహం పండింది అనుకోండి, మనస్సు చేత, ఇంద్రియాల చేత, బుద్ధి చేత, జ్ఞానము చేత. భగవంతుడు వేష్టత్వత అంటే జ్ఞానము ద్వారానే భగవంతుని తెలుసుకోవాలి. నువ్వు భగవంతుని ఎట్లా తెలుసుకుంటావు అంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలుసుకుంటానండి అంటే కుదరదు. పుణ్యక్షేత్రం మరి అయితే పుణ్యక్షేత్రానికి వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదని అర్థం కాదు. ఈ ఇంద్రియాలు సక్రమంగా పనిచేసినంత సేపు తీర్థయాత్రలు చెయ్యాలి. కనీసం ఆయన కోసం ఈ ఇంద్రియాలు మనం వాడుకోకపోతే ఇంకెందుకు? మరి తీర్థయాత్రలు ఎందుకయ్యా? ఈ కళ్ళు భగవంతుడు ఇచ్చాడు, ఆయన దర్శించడానికి, కాకపోతే ఇంకెందుకు? కాళ్ళు ఇచ్చాడు, కష్టపడి ఆయన కోసం నడుస్తాం. మరి మేము అందరం వెళ్ళాం, చక్కగా కాశీ వెళ్ళాం, 3 రోజులు ఉన్నాం. చెప్పులు లేకుండా ఏం తిరిగామో మాకే తెలుసు. ఏం తిరగలేదు. మరి అదేంటంటారు, ఉన్మాదం భక్తి అంటారు చూసారా? కాళ్ళు నొప్పులు కానీ ఏమీ రాలేదు. తర్వాత బయటకు వచ్చేసాక వచ్చిన నొప్పులు అది వేరే విషయం. ఆ స్థితిలో ఉండగా ఏ నొప్పి లేదు కదా. అటువంటి దాన్నే ఉన్మాద భక్తి అంటారు. అటువంటి భక్తి తప్పేమీ కాదు. కానీ అంతకు మించి జ్ఞానము ద్వారా భగవంతుని తెలుసుకోగలం తప్ప ఇది కొంత ఆనందాన్ని ఇస్తుంది. మరి వచ్చేసాం, తర్వాత మళ్ళీ 10 సార్లు వచ్చాయి, ఏమైంది? ఉండలేదు కదా. ఆ భక్తి ఏదైతే ఉందో, ఆ ఆనందం ఏదైతే ఉందో అక్కడ ఉన్నంతసేపు ఉంది, తర్వాత తలుచుకుంటే వస్తుంది. మళ్ళీ బయటకు వస్తే ఏమవుతుంది? మరుగున పడుతున్నాం. అంటే ఉన్నాడన్నవాడు నీ మనసులోనే ఉన్నాడన్న ఎరుక కలిగే వరకు ఈ యొక్క సాధన, శోధన, తిరుగుడు, యాత్ర తప్పదు. కానీ తెలుసున్న రోజున నువ్వే మానేస్తావు. దీని గురించి నువ్వు మానవని ఎవరు చెప్పక్కర్లేదు. అందుకనే వేత్తి తత్వత అనే పదం ఇక్కడ ఎందుకు అన్నిసార్లు వాడుతున్నాడంటే ఏది తెలిసినా సరే తెలుసుకొని, ప్రతి జ్ఞానము ద్వారానే భగవంతుడు దర్శించగలడు, జ్ఞానము ద్వారానే నువ్వు నన్ను చేరుకోగలవు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అయితే అటువంటి జ్ఞానము ఎలా కలుగుతుందండి? అంతే కదా. మరి మనకేం తెలుసు? ఏ జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. వచ్చే వారం చెప్పుకుందామా? వచ్చే వారం చెప్పుకుందామా? వచ్చే వారం చెప్తున్నానే. హరి ఓ పాట